హాయ్ అండి, నమస్తే. ఈరోజు బీరకాయ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా మినపప్పు వేసుకొని దూరం వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి వేసి వేపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు 3 టమాటాలు వేసి కలిపి కొద్దిగా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. బీరకాయ ముక్కలు కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించుకున్న మినపప్పు అందులోకి కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి కూడా వేసి ఉప్పు వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి బీరకాయ టమాటా ముక్కలు వేసి కచ్చా పచ్చగా తిప్పుకోవాలండి. మరి మెత్తగా వేసుకోవద్దు, పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు పోపు కోసం టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని ముందుగా సిద్ధం చేసుకుని బీరకాయ పచ్చడి వేసి కలుపుకున్నాను. అంతే, టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.